రాష్ట్రంలో కేసీఆర్ సార్ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటిదాకా యూరియా బస్తాల కష్టం వచ్చిందన్న. యూరియా బస్తాలు దొరికినాయా? మనకు దొరికినాయా? ఇప్పుడేమున్నాయి అనుకుంటున్నాను? ఇప్పుడు కూడా లేవు. నేను కూడా మా ఊళ్ళే నాకు కూడా 1 ఎకరన్నర పొలం ఉందన్న. దానికోసం మా ఫ్రెండ్ వాళ్ళు ఆలేరులో రెండు బత్తాలు కొని పెట్టుకున్నా. ఇప్పుడు పండుగకు ఇంటికి పోతున్నప్పుడు కార్లు వేసుకొని పోవాలి. లేవు. ఇప్పుడు ఆ పాట సందీప్ నేను కలిసి పడతాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. విన్నరా యూరియా పాట? మేమిద్దరమే పాడినాం. పాడిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చేయాలనో అన్ని చేసిర్రు. సోషల్ మీడియాలో ఇయ్యాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కాదురా నాయన, కేంద్ర ప్రభుత్వం అని చాలా మంది ప్రచారాలు చేసిర్రు. కానీ కేంద్రాన్ని అలర్ట్ చేయాల్సిన బాధ్యత నీదే కదా, అవునా కాదా? అవునా? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఎక్కడికక్కడ కేంద్రాన్ని మెడలు వంచి రైతు కాళ్ళ వరకు తీసుకొచ్చిండు యూరియాని. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత యూరియా కష్టాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం అందరం చూసినాము. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. రాగాలు తీసిన రైతన్న నేడు గాయాల పాలాయనే, రాజోలే బతికిన రైతన్న నేడు దారిలే నోడాయనే. నాడు పచ్చని పంటల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న, పచ్చని పల్లెల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్న. వాడిపోయి నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా, యూరియా బత్త కోసం పడిగా పులుగాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక యూరియా బత్త కోసం పడిగా పులుగాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక యూరియా బత్త కోసం అయ్యో పడిగా పుగాస్తున్నాడు. తన పంటను బతికించగా అయ్యో తండ్రాట పడుతున్నాడు. ఒక యూరియా బస్త కోసం పడిగా పులుగాస్తున్నాడు. తన పంటను బతికించగా కొంచెం డిలే తండ్రాట పడుతున్నాడు. అందుకోసమే ఇట్లా యూరియా కష్టాలు వచ్చినాయి, నీళ్ల కష్టాలు వచ్చినాయి. ఇన్ని ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ మీదకి మనం దండు కట్టి పోవాలా వద్దా? పోవాలనా వద్దా? నువ్వు కాదు ఇల్లంతా పోవాలనా వద్దా? అన్న మీరు సపోర్ట్ చేయలేదనుకో నాకు ఛార్జింగ్ దిగిపోతుంది. ఆయనతో నాకు ఛార్జింగ్ దిగిపోయిందంటే పాటలు రావే, దండం పెడతా. జర సపోర్ట్లు కొట్టాలి అందరూ గట్టిగా. అరే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ. పాలమూరు గడ్డ మీద దండు గదిలేరో, దండు గదిలే దండు గదిలే దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ. దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ. గులాబీల జెండా పట్టి కదిలినారు రో, జై బోలో జై తెలంగాణ గుంపు గట్టెరో, జై బోలో జై తెలంగాణ. దండు గదిలే దండు గదిలే దండు గదిలేరో, జై బోలో జై తెలంగాణ దండు గదిలే
గులాబీలా ఆ గులాబీలా ఆ గులాబీలా. నేను ఇందాకనే చెప్పినా, మీరు గనక సపోర్ట్ చేయ